నువ్వు என்ன సైంటిఫిక్ టెర్రరిస్టువా లేకుంటే టెర్రిఫిక్ సైంటిస్టువా? కాదు, నేను ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ని. స్పిరిచువల్ సైంటిస్టు అంటే ఇప్పుడు చార్ల్స్ డార్విన్ థియరీని తీసుకొచ్చి దశావతారాలతో కంపేర్ చేయడము, బిగ్ బ్యాంగ్ థియరీని తీసుకొచ్చి మధుకైటములతో కంపేర్ చేయడము, అదేనా మీ స్పిరిచువల్ సైంటిస్టులు అంటే? సరే, ఆ విషయాలు చెప్తాను వినండి. ఇప్పుడు ఏదైనా పని జరగాలి అనుకోండి, ఒకరి దగ్గరికి వెళ్ళి కాకా పడతారు, లేకుంటే వాడి చుట్టూ తిరిగి భజన చేస్తారు, ఆ పని జరిగిపోతుంది. ఇంకోటి, కష్టపడి ఆ పని కోసం రాత్రింబవళ్ళు ఏవేవో చేసుకుంటూ కూర్చుంటారు, అలా కూడా ఆ పని సక్సెస్ అవుతుంది. మూడోది, మీరు మీ తెలివిని కాస్త ఉపయోగించి ఆ పనిని ఈజీ వేలో చేయడానికి ప్రయత్నిస్తే అది కూడా సక్సెస్ఫుల్గా జరిగిపోతూ ఉంటుంది. ఇది సైన్స్ అంటారా? అయితే ఇలాంటి సైన్స్నే భగవద్గీతలో శ్రీకృష్ణుడు భక్తి మార్గం అని, కర్మ మార్గం అని, జ్ఞాన మార్గం అని చెప్పాడు. ఇదే విషయాలు వేదాల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ, పురాణాల్లోనూ కూడా ఉన్నాయి. మరి ఈ స్పిరిచువాలిటీ సైన్స్తో ఒకటి కాకుండా ఎక్కడికి వెళ్తుంది? వారే 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 స్పిరిచువాలిటీలో ఎంతున్నదా? నాస్తికుడైన నాకే ఇవన్నీ వింతగా అనిపిస్తున్నాయి, నీకెట్ట తెలుసా? మరి ఇంత గెటప్పు చూసాక అర్థం కాలేదా నేను ఫాలో అయ్యేది డమరుక ధ్వనినని? అయిపోతా, డమరక ధ్వనినే ఫాలో అయిపోతా.